ప్రేక్షకులారా, మనము ఇప్పటి వరకు పుట్టుక, చావు, చావు నుంచి పుట్టుక వరకు, పుట్టుక నుంచి చావు వరకు ఈ క్రమమైనటువంటి ఒక ల్యాడర్ని మనం గురించి తెలుసుకున్నాం. అదే రకంగా పుట్టిన తర్వాత శరీర నిర్మాణ తత్వం గురించి కూడా తెలుసుకోవటం జరిగింది. శరీర నిర్మాణంలో ఏ ఏ శరీర భాగాలు ఏ ఏ కొలతలలో ఉండాలి అనేది కూడా వివరించడం జరిగింది. అదే రకంగా 96 శరీర తత్వాలు గురించి కూడా తెలుసుకున్నాం. ఇప్పుడు డీటెయిల్డ్గా ఈ 96 శరీర తత్వాలు ఏం చెప్తున్నాయి అంటే, ద్వారాలు వాకిళ్ళు 9 అనుకున్నాం, శ్రోత్రాదులు 5 అనుకున్నాము, వాగాదులు 5, ఇట్లా మొత్తం ఈ 96 తత్వాలు అన్నారు మన యొక్క పూర్వీకులు. ఈ 96 తత్వాల గురించి మనము ఏంటి అసలు అవి ద్వారాలు గురించి చెప్పుకున్నాం ఆల్రెడీ. నవద్వారాలు, మానవ శరీరము నవద్వారాలతోటి కూడి ఉన్నది అన్నాడు. అదే రకంగా ఇక్కడ ఒక విషయాన్ని చెప్పుకోవాలి. మన పురాతన తత్వవేత్తలు దేహమేరా దేవాలయం అని అన్నారు. ఈ దేహమేరా దేవాలయం అన్నదానికి వారి యొక్క సింబాలిజం కూడా సంపూర్ణంగా ఇవ్వటం జరిగింది. అయితే ఇప్పుడు మనం వాటి జోలికి పోకుండా శరీర తత్వాల్లోని మొత్తం తత్వాల్లో ద్వారాలు 9 అనుకున్నాము. ఆ 9 గురించి సవివరంగా అందరికీ కూడా తెలిసిన విషయమే. శ్రోత్రాదులు 5 అంటే జ్ఞానేంద్రియాలు. జ్ఞానము ఇవ్వగలిగేటటువంటి ఇంద్రియాలని అనంటే చర్మము యొక్క చల్లదనము, వేడి ఏ రకంగా అంటే వేడి, చల్లదనము మరియు చర్మానికి సోకటం వల్ల వచ్చేటటువంటి గుణాల గురించి వీటిని శ్రోత్రాదులు అన్నాం మనం. అవి ముఖ్యంగా శబ్దము వినేటటువంటి చెవులు, స్పర్శ వేడి చల్లదనము తెలిసేటటువంటి భాగమైనటువంటి చర్మము, టేస్ట్ చూసేటటువంటి నాలుక, వాసన పసిగట్టేటటువంటి ముక్కు, ఒక దృశ్యాన్ని చూసేటటువంటి ఈ యొక్క 2 కన్నుల్ని శ్రోత్రాదులు అన్నాం. అంటే వీటిని జ్ఞానేంద్రియాలు అన్నాము. 5 జ్ఞానేంద్రియాలు శ్రోత్రాదులు. అదే రకంగా 5 వాగాదులు ఉన్నాయి. నోరు స్పీచ్ కొరకు అంటే మాట్లాడటానికి కానీ వీటికి, చేతులు పని చేయటానికి, పాదములు నడిచేటందుకు, ఎక్కేటందుకు, దూకటానికి, గుదం అంటే శిష్ణం అంటే పాయువుని గుదం అంటారు, శిష్ణము అని అంటే జననాంగాన్ని అంటారు. ఈ 5 వాగాదులు అని అంటారు. భారతీయ తత్వవేత్తల ప్రకారం వీటిని 5ని నోరు, చేతులు, పాదములు, గుదం, శిష్ణం, ఈ 5 వాగాదులు అంటాం. ప్రతి వాగాదులకి కూడా అంటే నోరుకి, చేతులు, పాదాలు, గుదం, శిష్ణం అన్నిటికి కూడా కర్మేంద్రియ పంచకం ఉన్నది. వీటికి మన తత్వశాస్త్రవేత్తలు ఎంత డీటెయిల్డ్గా వెళ్ళారంటే వీటిని వాగాదుల్ని కర్మేంద్రియ పంచకం అంటారు, వాటినేమో జ్ఞానేంద్రియాలు అంటారు. చెవులు, చర్మము, నాలుక, ముక్కు, కన్నులనేమో జ్ఞానేంద్రియాలు అని విశదీకరిస్తే, వాగాదులు అయినటువంటి నోరు, చేతులు, పాదములు, గుదం, శిష్ణాన్ని వాగాదులు, వీటిని కర్మేంద్రియ పంచకం అని కూడా అనటం జరిగింది. అయితే ప్రతి దానికి కూడా ఒక అధిభూతం, ఒక అధిదైవాన్ని కూడా మన యొక్క పురాతన తత్వవేత్తలు చేయటం జరిగింది. పాదాలు ఏం చేస్తాయి పని? నడకకు ఉపయోగిస్తాం. అధిభూతం ఏంటి? నడిచేది. భూతము అంటే కనిపించేది, అంటే అధిభూతం. అధిదైవం అంటే ఈ నడిపించేటటువంటి కారణమైనటువంటి ఒక దైవాన్ని కూడా దీంట్లో వీళ్ళు విశదీకరించే జరిగింది. ఈ యొక్క కర్మేంద్రియ పంచకంలో మొదటిదైనటువంటి పాదాల యొక్క అధిభూతం ఏంటి అంటే నడక. అదే రకంగా అధిదైవం ఎవరు అంటే విష్ణువు. మీకు ఒక స్పష్టమైనటువంటి అవగాహన వచ్చింది. అధిదైవం, అధిభూతం. అదే రకంగా నోరుకి ఆధ్యాత్మ, పలికేదాన్ని ఆధ్యాత్మ అంటారు. దీని యొక్క అధిదైవం అగ్నిహోత్రుడు. అరే వీడి మాట కటువుగా ఉంటుంది, లేదా ఇతని యొక్క మాట అగ్నిలాగా జ్వలిస్తుంటుంది, భయమేస్తుంటుంది అని అంటే ఈ యొక్క
అధిదైవం ఎవరు? ఈ యొక్క నోరు యొక్క అధిదైవం అగ్నిహోత్రుడు అన్నమాట. అదే రకంగా చేతులు పనులు చేసేది, పట్టుకునేది, విడిచేది, పని చేసేది, కష్టపడేది, ఇవన్నీ వీటి యొక్క చేతులు పనులు చేసేది. చేతులు యొక్క అధిభూతం ఏంది అని అంటే పనులు, చేతులు పని చేసేది. దీని యొక్క అధిదైవం ఇంద్రుడు. అంటే అధిదైవం ఇంద్రుడు అని అంటున్నామంటే, లేదా పాదాలకి విష్ణువు, నోటికి అగ్నిహోత్రుడు, చేతులకి ఇంద్రుడు, అదే రకంగా శిష్ణంకి అంటే ఆనందం, అధిభూతం ఎవరు? ఆనందం. ఆనందం పొందుతేనే కదా మనం సంతానాన్ని మనం చేయగలిగేది. అంటే ఒక తృప్తి, ఒక ఆనందాన్ని కలిగించేది, ఆధ్యాత్మికంగా పలికేది సుఖం. అది శిష్ణం ద్వారా సంభవిస్తుంది. దీని యొక్క అధిదైవం ప్రజాపతి బ్రహ్మ. ఈ శిష్ణం యొక్క అధిదైవం ప్రజాపతి బ్రహ్మ. అదే రకంగా గుదం యొక్క ఆధ్యాత్మ అధిభూతం మల విసర్జన. దీని యొక్క నడిచేది ఏంటి? అధిభూతం ఏంటి? మల విసర్జన చేస్తుంటాం మనం. తిన్నది శుభ్రంగా శరీరంలో డైజెషన్ అయ్యి గుదము ద్వారా బయటికి వెళ్ళిపోవటాన్ని దాన్ని మల విసర్జన అంటాం. సహజం, ప్రతి జంతువుకి కూడా మల విసర్జన అనేది సహజం. దాని యొక్క అధిదైవం ఏంటి అంటే మృత్యువు. ఇక్కడ మీకు ఒకటి చెప్తున్నాను నేను. అధిదైవం విష్ణువు, మృత్యువు, ప్రజాపతి బ్రహ్మ, అగ్నిహోత్రుడు, ఇంద్రుడు. డైరెక్ట్గానో ఇండైరెక్ట్గానో మన చావుకి పుట్టుకకి దీనికి అనుసంధానమై ఉన్నది. ఇది విచిత్రం. ఇక్కడ భారతీయ తత్వశాస్త్రవేత్తలలో మీరు ఒకవేళ చనిపోతారనుకోండి, చాలామందిని చూస్తుంటాం మల విసర్జనతోటి చనిపోతారు. కొంతమంది నోరు యొక్క శ్వాస ముక్కు ద్వారానో లేదా నోరు ఇలా తెరిచేసి చనిపోతుంటారు. అంటే డైరెక్ట్గా ఇండైరెక్ట్గా ఈ యొక్క కర్మేంద్రియ పంచకంలో విష్ణువు, మృత్యువు, ప్రజాపతి బ్రహ్మ, అగ్నిహోత్రుడు, ఇంద్రుడు స్థానంలో కలిగి ఉన్నారు. కనుక ఈ యొక్క భారతీయ తత్వశాస్త్రాన్ని మనము కూలంకషంగా పరిచినట్లయితే ఇది చావు పుట్టుకే కాదు, అధిదైవాలు అధిభూతాలు కూడా దీంట్లో చెప్పుకుంటున్నాం. ఇప్పుడు మనము 96 శరీర తత్వాల్లో ప్రధానంగా మనం చెప్పుకున్నది ద్వారాలు 9, శ్రోత్రాదులు 5, వాగాదులు 5 గురించి చెప్పుకున్నాం. వాగాదుల్లో కూడా కర్మేంద్రియ పంచకం అన్నాం వాటిని, శ్రోత్రాదులనేమో జ్ఞానేంద్రియాలు అని అన్నాం. ఇకపోతే అంతఃకరణ చతుష్టయాలు 5. అంతఃకరణ చతుష్టయాలు అనేది నీకు స్పష్టంగా కనపడవు. ఒక సందర్భం వచ్చినప్పుడు మాత్రమే అవి వ్యక్తీకరింపబడతాయి. దీనికి అంతఃకరణ చతుష్టయాలు 5 చాలా ముఖ్యమైనటువంటివి. నీ కోపం వచ్చింది, గ్రహించేటప్పుడు అది నువ్వు ఎదుటి వ్యక్తి మీద కానీ కొన్ని జంతువుల మీద కానీ ప్రదర్శించటం ఏ రకంగానైతే బయటపడుతుందో, అంటే అంతఃకరణ చతుష్టయము చర్య చేస్తున్నప్పుడు అంతర్గతంగా వచ్చినటువంటి నీ మనస్సు, బుద్ధి, చిత్తము, అహంకారము, జ్ఞాతృత్వం ద్వారా వచ్చినటువంటి బాహ్యపరచబడే వాటినే అంతఃకరణ చతుష్టయం. అంతఃకరణ అంటే అంతర్గతము, లోపల ఉండేటటువంటి అంతఃకరణ చతుష్టయాల్ని 5గా మనం విభజించాం. 1 మనస్సు. మరి మీ మనస్సు ఎవరి మీద వాళ్తుందో తెలియదు. మీ మనస్సు దేన్ని చూసి ప్రేమిస్తుందో తెలియదు. మీ మనస్సు దేనిని చూసి ద్వేషిస్తుందో తెలియదు. మీ మనస్సు దేనిని చూసి అసహ్యించుకుంటుందో కూడా తెలియదు. అంటే ఇది ఈ మనస్సు చేష్ట ద్వారా చేస్తాం. మళ్ళీ వాటికి ఈ యొక్క కర్మేంద్రియాలు వీటికి ఉపాధులు అంటే ఉపాంగాలుగా పనిచేస్తాయి. అంతఃకరణాలు 5ని మనం విశ్లేషించినట్టయితే మనస్సు, బుద్ధి, అరే వీడికి మంచి బుద్ధి లేదు, చాలా బుద్ధిమంతుడండి అతను, చెప్పిన మాట వింటాడు, ఏదైనా సరే అని ఒక వ్యక్తికి ఒక సర్టిఫికేట్, ఓరల్ సర్టిఫికేట్, అది బుద్ధికి సర్టిఫికేట్ ఎవరు, ఓరల్ సర్టిఫికేట్ ఇచ్చేదాన్ని మంచి బుద్ధిమంతుడు, మంచి బాలుడు, మంచి వ్యక్తి, మంచి కుటుంబం నుంచి వచ్చినవాడు
అని వాడి బుద్ధి మంచిదిరా అని అంటాం మనం. ఇందులో అంతఃకరణ చతుష్టయాల్లో 5లో రెండవది బుద్ధి. చిత్తము. బుద్ధి చిత్తము రెండు వేరు. చిత్తము అంతర్గతంగా నా చిత్తము లగ్నమై ఉండెను. దేని మీద లగ్నమైందండి? ఒక సుందరమైనటువంటి ప్రదేశానికి కానీ అలా సడన్ ఆ చిత్తము మనకి తెలవకుండానే మన చిత్తము మొత్తం కూడా దాని మీద కేంద్రీకరింపబడుతుంది. దాన్ని చిత్తం అంటారు. ఇంకొకటి ప్రమాదకరమైనటువంటిది అహంకారం కూడా ఉంటుంది. మనస్సు, బుద్ధి, చిత్తము తర్వాత 4వది అహంకారం. ఈ అహంకారం దేని ద్వారా వస్తుంది? తను ఎవరు చేయలేనటువంటి పనిని, లేదా నేనొక్కడే సక్సెస్ అయ్యాను అనే ఒక ఆ పనిలో నేనొక్కడే అసాధ్యుణ్ణి, నేను కాకపోతే వాడెవడు బ్రతకలేడు అంటే ఈ యొక్క అహంకారము మనిషిని కుంగదీస్తుంది. అదే కాకుండా ఈ యొక్క అహంకారము వల్ల సమాజంలో నీ బలమైనటువంటి వ్యక్తివి కాబట్టి నిన్ను డైరెక్ట్గా నీతోటి మాట్లాడకపోయినా, దూషించకపోయినా, లేదా ఏ చేష్ట వ్యక్తీకరించకపోయినప్పటికీ కూడా ఈ యొక్క అహంకారము వల్ల మనిషి పతనం జరుగుతుంది. తర్వాత జ్ఞాతృత్వము అంటే వీటన్నిటి కలయికదు. మనస్సు, బుద్ధి, చిత్తము ఈ మూడు మరియు అహంకారం లేకపోవటము, వీటన్నిటిది యొక్క బహిర్గతమయ్యేటటువంటి సందర్భానుసారము బహిర్గతమయ్యేటటువంటి మాత్రమే ఈ అంతఃకరణ చతుష్టయాలు అని స్పష్టంగా చెప్తున్నాను. మీ ప్రేక్షకులు కూడా గమనించాలి. అంటే దానగుణము, ఒక పేద పిల్లవాళ్ళని ధాతృగుణంతో చేరదీయటము, జ్ఞానతృష్ట కలిగి ఉండటము. అరే ఇవన్నీ నేను ఎందుకు చేస్తున్నాను, ఇవన్నీ నేను ఎందుకు పుట్టాను, నా యొక్క జన్మకి సార్థకత ఏంటి, ఈ యొక్క విచారణని, అంతర్గత విచారణ వల్ల మనిషి తను సమాజంలో ఎలా ఉండాలి, సమాజము తోటి ఎలా ఉండాలి, అదే రకంగా సమాజానికి నేనేమిస్తున్నాను, సమాజము నాకేం చేస్తుంది, ఈ రుణం ఎట్లా తీర్చుకోవాలి, ఈ రకమైనటువంటి జ్ఞాతృత్వము అంతఃకరణ చతుష్టాలలో 5వది. ఇకపోతే వీటి యొక్క వివరణ కూడా అంతఃకరణ చతుష్టయాలకు కూడా వివరణ ఇచ్చారు మన తత్వవేత్తలు, భారతీయ తత్వవేత్తలు. ఎంత గొప్పవారు చెప్పండి. ఇది ఒక పెద్ద సముద్రం. ఫిలాసఫీ అనేది పెద్ద సముద్రం. ఈ ఫిలాసఫీలో ఇప్పటికీ పూర్వకాలం, భూత, భవిష్యత్, వర్తమాన కాలాల్లో ఒక మాటలో చెప్పాలంటే భారతీయ తత్వవేత్తలని, భారతీయ ఋషులని కొట్టేవాళ్ళు ఇంకొకరు లేరు.